నమస్కారం అండి. అనాదిగా వస్తున్నటువంటి మన యోగా సాంప్రదాయం ఒక గొప్పనైనటువంటి సనాతన ధర్మంగా, అందులో భాగంగా ఒక శాస్త్రంగా మనం భావిస్తాం. ఈ యొక్క మనసుని, ఈ యొక్క శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచేటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక పద్ధతి ఇది. 13-14వ శతాబ్దంలో నాదముని అనేటువంటి ఒక గొప్ప వైష్ణవ గురువు, ఆయన యోగ రహస్య అనేటువంటి ఒక పుస్తకం రాశారు. నిజంగా కూడా ఆ రహస్యాలు తెలుసుకుంటే కానీ యోగా అనేది ఏమిటో మనకు బోధపడదు. ఎందుకంటే మీరు విభిన్న రకాలైనటువంటి యోగాని మీరు చూస్తూ ఉంటారు, కానీ వాటికి క్రమ పద్ధతి ఉందనేది, ఆ పద్ధతిలో చేస్తేనే అది సాంప్రదాయబద్ధమైనటువంటిదని, అది శాస్త్రీయంగా ఉంటుందనేటువంటి విషయం మనకి చాలామందికి తెలియదు. మరి ఆ 13వ శతాబ్దంలో ఆ నాదముని అనేటువంటి ఆ గొప్పనైనటువంటి ఒక యోగి, ఆయన యోగాని 5 విధాలుగా చేయాలి అని చెప్పారు. మొట్టమొదటి పద్ధతిని ఆధ్యాత్మిక క్రమ అని అంటాం. రెండో పద్ధతిని చికిత్సా క్రమ అని అంటాం. మూడో పద్ధతిని శిక్షణా క్రమ అని అంటాం. నాలుగో పద్ధతిని రక్షణాక్రమం అని అంటాం. ఐదో పద్ధతిని సృష్టి క్రమం అని అంటాం. ఆధునిక శాస్త్ర ప్రకారంగా మనం గనక ఆయన చెప్పినటువంటి యోగాని మనం పరిశీలించినట్లయితే, ఈ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం యోగా అనేది వ్యాధుల్ని నిరోధించుకోవడానికి కొంతమంది చేస్తే, ముఖ్యంగా మన భారతదేశంలో యోగా ఎందుకు చేస్తామంటే మనకుండేటువంటి సమస్యల్ని తొలగించుకోవటం కోసం. అది జీవన శైలికి సంబంధించినటువంటి సమస్యలు, అది నడుము నొప్పి కావచ్చు, మోకాలు నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, బ్లడ్ ప్రెషరే కావచ్చు, డయాబెటీసే కావచ్చు. ఈ సమస్యల్ని దూరం చేసుకోవడమే కనుక ఒక ఉద్దేశం అయితే, అప్పుడు మనం చేయాల్సినటువంటి యోగా ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక క్రమంలో ఉండాలి, చికిత్సా క్రమంలో ఉండాలి. చికిత్సా క్రమంలో చేసేటువంటి ఆసనాలే చేస్తూ, కానీ చేసేటువంటి విధానం అనేది ఆధ్యాత్మిక పద్ధతిలో ఉంటే మీరు ఎలాంటి సమస్యల నుండి అయినా బయటపడతారు. మీ సమస్యల నుండి మీరు బయటపడాలి అంటే మీరు ఒకవేళ యోగాని శిక్షణ క్రమంలో చేస్తారనుకోండి, లేదా రక్షణ క్రమంలో చేస్తారనుకోండి, లేదా మీరు సృష్టి క్రమంలో చేస్తారనుకోండి, అలా చేసేటువంటి యోగా వల్ల మీ సమస్యలు పోతాయి అని అనుకుంటే అది అశాస్త్రీయం అవుతుంది. మనం యోగాను మొదలెట్టడం ఆ ఆధ్యాత్మిక క్రమం మరియు చికిత్స క్రమంలో మనం మొదలెడతాం. అది సనాతనమైనటువంటి యోగా చేసేటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతి. నేను 86 ఆశ్రమాల్లో ఈ యోగ విద్యను నేర్చుకున్నాను కదా. ఈ 86 ఆశ్రమాల్లో నేను నేర్చుకున్నటువంటి యోగ విద్య ఏదైతే ఉందో, ప్రపంచమంతా ఏదైతే యోగ సాధనని చేస్తారో, మన భారతదేశాన్ని కొంచెం పక్కన పెడదాం, ఆ యోగ సాధన అంతా కూడాను అయితే పట్టాభి జోయస్ గారి యోగా కానీ దాన్ని విన్యాస యోగా అని అంటాం, లేదా అయ్యంగారి యోగా అని అంటాం, లేదా వినియోగా అని అంటాం. 90% మంది ప్రజలు ప్రపంచంలో వాళ్ళు ఏదైతే యోగా అని చెప్పుకుంటారో అని ఆసనాలు ఏదైతే వేస్తారో ఆ ఆసనాలన్నీ కూడాను ఈ
3 సాంప్రదాయాల నుండి చేస్తారు. ఈ 3 సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ విన్యాస యోగా ఇచ్చినటువంటి పట్టాభి జోయస్ గారు కానీ, లేదా అయ్యంగార్ యోగా అని ఏదైతే పిలువబడుతోందో ఆ యోగా ఇచ్చినటువంటి ప్రముఖులైనటువంటి బీకేఎస్ అయ్యంగార్ గారు కానివ్వండి, వినియోగా ఇచ్చినటువంటి దేశికాచార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడాను, ఈ గురువులందరూ కూడాను, వీళ్ళందరికీ ఒకే ఒక గురువు. ఆ గురువు పేరు కృష్ణమాచార్యుల వారు. ఆ కృష్ణమాచార్యుల వారి దగ్గర నేను కూడా చక్కగా నేర్చుకున్నాను. మొదలు వీళ్ళ దగ్గర నేర్చుకొని, అయ్యంగారి గారి దగ్గర నేర్చుకొని, పట్టాభి జోయస్ గారి దగ్గర నేర్చుకొని, ఆ తర్వాత నేను కృష్ణమాచార్య దగ్గరికి వెళ్ళటం జరిగింది. అప్పుడు కానీ మీకు ఈ క్రమాలు ఏమిటి అనేది నాకు అంతవరకు తెలియదు. ఆ కృష్ణమాచార్యుల యొక్క పరిచయంతో ఆ గురువు గారి దగ్గర నేను యోగా నేర్చుకున్నప్పుడు నాకు ఆ భాగ్యం కలిగింది. ఓ, అయ్యంగారు చెప్పేటువంటి పద్ధతి శిక్షణాక్రమం అని అంటాం. అంటే ఆసనం ఎలా వేయాలి, ఆ ఆసనం ఎలా వేయాలో చాలా ముఖ్యం. ఆసనం వేయటం ముఖ్యం కాదు. స్థిర సుఖాసనం అని ఆ పతంజలి మహాముని సాక్షాత్తు చెబుతాడు. అంటే నీ ఆసనం అనేది సమతుల్యంలో ఉంటే, సమత్వంలో ఉంటే దాని స్థిరత్వం అని అంటాం. అలా ఉండేటువంటి ఆసనంలో ఎంతసేపు అయినా ఉండొచ్చు. సమత్వంలో ఉండేటువంటి ఆసనానికి స్థిరత్వం ఉంటుంది. ఆ స్థిరత్వం ఉండేటువంటి ఆసనం సుఖంగా ఉంటుంది. అంటే దుఃఖాన్ని తీసివేసే విధంగా ఉంటుంది. ఈ 3 విషయాలు మీకు అర్థమవుతే యోగా అనేది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. కానీ మీరు చేసేటువంటి ఆసనం స్థిర సుఖాసనం, స్థిర దుఃఖాసనం అని చెప్పబడలేదు కదా. అంటే ఆసనం వేసేప్పుడు దుఃఖం రావాలని చెప్పట్లేదు కదా. అందుకే ఈ విషయం మీకు బాగా స్పష్టంగా తెలవాలి. సో నిజంగా మీరు దుఃఖాన్ని తీసివేయాలి అంటే మీ ఆసనం అనేది సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండే విధంగా ఆసనం చేస్తేనే మీ దుఃఖం నిరోధించబడుతుంది. యోగా యొక్క ఉద్దేశం దుఃఖాన్ని సమూలంగా తీసివేయటం. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే సమస్తమైనటువంటి దుఃఖానికి సంబంధించినటువంటి చిత్తాలని నిరోధించేదే యోగా అని అంటాం. అందుకే మీ యొక్క ఆసనం అనేది సమత్వంలో ఉంటే స్థిరంగా ఉంటుందని, స్థిరత్వంగా ఉండేటువంటి ఆసనం మాత్రమే సుఖంగా ఉంటుందని, అంటే ఆ ఆసనం మాత్రమే మీ దుఃఖాన్ని తీసివేస్తుందని దాని యొక్క అర్థం. ఆ విధంగా చేసేటువంటి ఆసనాన్ని, ఆ ఆసన క్రమాన్నే మనం ఆధ్యాత్మిక క్రమం అని అంటాం, చికిత్సా క్రమం అని అంటాం. అయ్యంగారు గారు మరి ఏ క్రమంలో చెబుతారంటే శిక్షణా క్రమంలో చెబుతారు. అదే కృష్ణమాచార్యుల వారి యొక్క తనయులైనటువంటి కొడుకైనటువంటి దేశికాచార్య గారు వినియోగా చెబుతారు. అది చికిత్సా క్రమంలో ఉంటుంది, ఆధ్యాత్మిక క్రమంలో ఉంటుంది. సో మెడిటేషన్ ఇన్ మూమెంట్ అని అంటారు. అంటే ఆసనంలోనే ధ్యానం ఉంది అని చెప్తారు. ఆసనమే ధ్యానంగా మారిపోతుంది. అందుకే దాన్ని ఆధ్యాత్మిక క్రమము అని అంటాం. అలాంటి క్రమంలో మన యొక్క సమస్త శరీరంలో ఉండేటువంటి కణకణజాలానికి ప్రాణవాయువు అందటం వల్ల ఆ కణజాలానికి సమగ్రమైనటువంటి ఆరోగ్యం చేకూరి మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతాం. ఆ విధంగా మన ఆధ్యాత్మిక క్రమంలో యోగా మొదలెట్టాలి. ఆ చికిత్సా క్రమంలో, ఆధ్యాత్మిక క్రమంలో మన శరీరానికి సంబంధించినటువంటి సమస్యల్ని దూరం చేసుకున్న పిదప మనం అప్పుడు నెమ్మదిగా శిక్షణా క్రమంలోకి వెళ్ళాలి. ఆ తర్వాత రక్షణా క్రమంలోకి వెళ్ళాలి.
ఆ తర్వాత సృష్టి క్రమంలోకి వెళ్ళాలి. సృష్టి క్రమం అంటే ఏమిటి? దాన్ని మోడర్న్ లాంగ్వేజ్లో కార్డియో అని అంటారు. ఎరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు. స్టామినా, ఎండ్యూరెన్స్, పవర్, స్పీడ్. జిమ్కి వెళ్ళి చేస్తారు కదా, ఏం చేస్తారంటే అయితే పవర్ గురించి, ఇది వెయిట్ లిఫ్ట్ చేసేటువంటి వాడు పవర్ గురించి చేస్తున్నాడు. 100 మీటర్స్ పరిగెత్తేటువంటి వాడు స్పీడ్ గురించి చేస్తున్నాడు. సో 400 మీటర్లు దాటి నువ్వు 1000 మీటర్లో ఎస్ఐ ఎగ్జామినేషన్కో నువ్వు వెళ్ళాలి. దానికి వేసేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో, వ్యాయామం ఏదైతే ఉంటుందో దాన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం. సో యోగాలో సృష్టి క్రమం అనేటువంటి పద్ధతిలో ఈ 3 కూడా వస్తాయి. ఏది? పవరు, స్పీడ్, తర్వాత ఎండ్యూరెన్స్ అని అంటాం. అది హార్ట్ యొక్క రికవరీ రేట్ పెంచడానికి, లంగ్స్ యొక్క కెపాసిటీ పెంచడానికి, మీ ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి పనికొచ్చేటువంటి విధానం. కానీ మీరు మొదలు ఆధ్యాత్మిక క్రమంలో వచ్చినప్పుడు ఇవన్నీ బలహీనంగా ఉంటాయి. అందుకే మొదలెట్టడమే దాంతో మొదలెట్టకూడదు. మీరు చిన్నపిల్లలు అనుకోండి, ఆ చిన్నపిల్లలకి యాక్టివిటీ ఎక్కువగా ఉండాలి. అందుకని వాళ్ళకైతే సృష్టి క్రమంలో మొదలెట్టవచ్చు. స్కూల్లో పిల్లలు ఉన్నారు, ఆ స్కూల్లో ఉండేటువంటి పిల్లలకి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అలాంటి వాళ్ళకి, అలాంటి పిల్లలకి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి సృష్టి క్రమంలో మొదలెట్టవచ్చు. కానీ ఒకసారి మనం 20 సంవత్సరాలు దాటామనంటే మనం ఆధ్యాత్మిక క్రమంలో నుండి మనం రావాలి. దానివల్ల మన శరీరంలో ఉండేటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఆ తదుపరి మనం చికిత్సా క్రమం, ఆ తదుపరి మనం శిక్షణా క్రమం. శిక్షణా క్రమం అంటే దాన్నే బ్యాలెన్స్ అని అంటాం. శరీరంలో ఎన్నో అసమానతలు ఉంటాయి. ఆసనం ఎలా చేయాలి దానికి అయ్యంగార్ గారు చాలా ఫేమస్ అని చెప్పాను. రక్షణా క్రమం అని స్ట్రెంగ్త్. మీరు సన్నగా కావాలి, రోజంతా ఫ్యాట్ డిజాల్వ్ కావాలి, ఉదయం యోగా చేస్తే చాలు. మీరు లావు తగ్గాలి, రోజంతా కూడా లావు తగ్గాలి. అంటే మీ ఫ్యాట్, మీ కొవ్వు రోజంతా కూడా కరుగుతూనే ఉండాలి. అలా కరగాలి అని అంటే ఏంటి? మీ మెటబాలిజం. సో అంటే మీరు తీసుకునేటువంటి ఆహారం శక్తి కింద మారేటువంటి ప్రక్రియని ఏమంటాం? మెటబాలిజం అంటాం. ఆ యొక్క జీవన ప్రక్రియని, ఆ మెటబాలిజాన్ని పెంచేదిగా స్విచ్ చేయాలి. అంటే పెంచాలి. మనకి 15% ఉంది, అందుకే మనకి సమస్యలు వచ్చాయి. దాన్ని 15% నుండి 30% వరకు తీసుకెళ్ళాలి అంటే దాన్ని కండరాన్ని సంకోచింపచేయాలి, వ్యాకోచింపచేయాలి, మజిల్ని కంట్రాక్ట్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి, ఆక్సిజన్ని బాగా పంపించాలి. దానివల్ల మెటబాలిజం అనేది పెరుగుతుంది. సో అలా మెటబాలిజం 15 to 30% పెరిగిందంటే నువ్వు లావు తగ్గుతావు, అలాగే నీ సమస్యలన్నీ దూరం అవుతాయి. దీన్ని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని అంటాం, దీన్ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని అంటాం. దాని పేరే వెయిట్ ట్రైనింగ్. అంటే నువ్వు లావు తగ్గడానికి ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ కనుక దాన్ని వెయిట్ ట్రైనింగ్ అని అంటాం. అదేంటి సార్, నేను చాలా వేగంగా చేస్తాను యోగాను, 100 మీటర్స్ పరిగెత్తుతారు కదా వేగంగా, కానీ అలా చేయటం వల్ల మీరు క్యాలరీస్ బర్న్ చేస్తారు. అలా క్యాలరీస్ బర్న్ చేయడం వల్ల మళ్ళీ ఎక్కువ తినాల్సి వస్తుంది. మీరు ఆహారం ఎక్కువగా తినాల్సి వస్తుంది. దానివల్ల మీకు ఒరిగే ప్రయోజనం ఉండదు. పోనీ అలా చేశారు, ఆహారం తిన్నారు, అయినా వెయిట్ తగ్గుతారు, కొంతకాలం తగ్గుతారు, చేసినంతకాలం తగ్గే ఉంటారు. డాన్సర్స్ చూశారు కదా, ఎలా అయితే ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు సన్నగా ఉంటారు. ఏ రోజైతే డ్యాన్స్ చేయడం మానేస్తారో ఏమవుతారండి? ఊరుతారు, లావ్ అవుతారు. చాలా వేగంగా చేసేటువంటి కార్డియో ఎక్సర్సైజ్ అయితే ఉంటాయో, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అయితే ఉంటాయో, పవర్ కానీ స్పీడ్తో చేసేటువంటి ఎక్సర్సైజ్ అయితే ఉంటాయో, ఆసనాలని కూడా అలా చేయొచ్చు. దాన్నే సృష్టిక్రమం అని అంటాం. కానీ అలా చేయటం వల్ల చేసినప్పుడు కూడా బాగా ఉంటాం, శరీరంలో అంతా నొప్పులు వస్తాయి, శరీరంలో లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. అది చేయడం మానేయగానే సన్నగా ఉంటావు, శరీరం బిగుసుకుపోతుంది ఎక్కడ చూసినా. సో శరీరం అనేది సన్నగా ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అలాంటి యోగా ఎప్పుడైతే మానేస్తావో, సృష్టిక్రమాన్ని మానేస్తాము, ఇలాంటి వ్యాయామం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు మళ్ళీ వెంటనే లావ్ అవుతాం. అందుకే మనం ఈ శాస్త్రీయ పద్ధతిని, దాని వెనక ఉండేటువంటి శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే ఎందుకు అలా లావ్ అవుతారు ఎప్పుడైనా ఆలోచించారా? సో ఎందుకనంటే వాళ్ళు మెటబాలిజంని పెంచట్లా, ఓన్లీ క్యాలరీస్ని బర్న్ చేస్తున్నారు.
మనం ఏం చేయాలి? మన సమస్యలు ఎందుకు? మనం ఎందుకు లావు అవుతున్నాం? ఎందుకు డయాబెటీస్ వచ్చింది? ఎందుకు హైపర్ టెన్షన్ వచ్చింది? మనకి ఎందుకు బీపీ వచ్చింది? కొలెస్ట్రాల్ ఎందుకు పెరిగింది? మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఉన్నాయి? మెడలో ఎందుకు నొప్పులు ఉన్నాయంటే మన మెటబాలిజం తగ్గటం వల్ల వచ్చింది. మరి ఆ మెటబాలిజాన్ని పెంచాలి అని అంటే రక్షణా క్రమంలో చేయాలి. దాన్నే లో ఇంటెన్సిటీ అని అంటాం. సో లో ఇంటెన్సిటీలో చేయాలి. ఇంకా దానికంటే ఇంకా లో ఇంటెన్సిటీని ఏమంటాం? శిక్షణా క్రమం అంటాం. దానికంటే ఇంకా నెమ్మదిగా చేసేటువంటి ఆసనాన్ని ఏమంటాం? దాన్ని చికిత్సా క్రమం, ఆధ్యాత్మిక క్రమం అంటాం. అలా చేయటం వల్ల మన సమస్యలన్నీ దూరం అవుతాయి. అయిన తర్వాత అప్పుడు మనం బలానికి సంబంధించినటువంటి ఆసనాలు వేయచ్చు. ఆ తర్వాత మనం ఎండ్యూరెన్స్కి సంబంధించినటువంటి ఆసనాలు, చెమట వచ్చే విధంగా వేగంగా చేసేటువంటి ఆసనాలు, బరువుతో చేసేటువంటి ఆసనాలు, వేగంగా చేసేటువంటి ఆసనాలు మనం చేయవచ్చు. మీరు ఎందుకు ఈ యోగా అంటే ఇలా టీవీ ముందు కూర్చొని ఉత్సాహం, మీకు ఎందుకు ఉత్సాహం? ఎందుకంటే మీకు ఉండేటువంటి సమస్యల్ని నిరోధించుకోవడం కోసం, అవునా కాదా? అందుకని మొదలు నేను చెప్పేటువంటి యోగా అంతా కూడాను మీ సమస్యల్ని నిరోధించుకోవడానికి, మీ యొక్క దుఃఖాన్ని తీసివేయడానికి. శరీరం ఆరోగ్యంగా ఉంటే, స్వస్థతగా ఉంటే అప్పుడు మనం చక్కగా మనసు కూడా కొంతవరకు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని శరీరం రోగగ్రస్తంగా ఉంది, మనసు ఎప్పుడు కూడా శరీరం గురించే ఆలోచిస్తూ ఉంటుంది, ఆ నొప్పి గురించే ఆలోచిస్తుంది. దానివల్ల తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది మనసు పైన. ఎప్పుడూ ఆలోచిస్తాం, ఓ అబ్బా నాకు డయాబెటీస్ ఉంది, నాకు ఎప్పుడు బీపీ ఉంది, అబ్బో నాకు ఎప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి. ఈ బాధ అనుక్షణం, ఈ బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ వల్ల మనసు చాలా బలహీనంగా అవుతుంది. అందుకే ఈ యొక్క హఠయోగానికి ఈ ఆసనాలతో, షట్క్రియలతో, ప్రాణాయామంతో, ముద్రాబంధనతో కూడినటువంటి ఈ యొక్క హఠయోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఈ యొక్క హఠయోగంలో చేసేటువంటి భాగాలన్నింటినీ నేర్చుకుందాం. ముఖ్యంగా ఆసనాల్ని. ఈ ఆసనాలు కూడా, ఆసనం అంటే విన్యాసం అని అంటాం. ఆ విన్యాసానికి ఒక ఆసనం చేయాలి అని అంటే మొదలు నీ శరీరాన్ని ప్రిపేర్ చేయాలి. ఆ శరీరాన్ని ప్రిపేర్ చేయడాన్నే ఉపవిన్యాసాలు అని అంటారు. ఆ ఉపవిన్యాసాల్లోనే నీ సమస్యలన్నీ తెలియపోతాయి. నీ నడుము నొప్పే కావచ్చు, మెడ నొప్పే కావచ్చు, నీ బ్లడ్ ప్రెషరే కావచ్చు, నీ షుగర్ నార్మలైజ్ కావటమే కావచ్చు, ఈ అన్ని సమస్యలకి కారణం ఏంటయ్యా అంటే స్ట్రెస్, సరి అయినటువంటి ఆహారం లేకపోవడం. సో దానికి సరి అయినటువంటి, దానికి తగినటువంటి వ్యాయామాన్ని సో మనం చేస్తే అన్ని సమస్యలు నిరోధింపబడతాయి. సో మనం ఆసనాల్ని ఆ క్రమంలో చేద్దాం. మొట్టమొదటి చేసేటువంటి ఆసనాలు, ఆ ఉపవిన్యాసాలని మనం చేద్దాం. ఆ ఉపవిన్యాసాలు అనేవి ముఖ్యం. ఉపవిన్యాసం అంటే తాళాసనం ఉంది. దీన్ని పూర్వకాలంలో దీన్ని ఏమంటాం? మీరు ఇలా అనగానే మీకు తెలుసు ఇది తాళాసనం అని అంటారని. కానీ ఈ ఆసనం వేయాలి అని అంటే ఈ ఆసనం ఒకటే తాళాసనం కాదు. ఇప్పుడు మీరు ఈరోజు చూస్తారు కదా, తాళాసనం అంటే ఎన్ని ఆసనాలు ఉంటాయో, ఎన్ని ఉపవిన్యాసాలు ఉంటాయో. ఎందుకని తాళాసనం అంటాం? అలా నిటారుగా ఉండేటువంటి తాటి చెట్టుని, కొబ్బరి చెట్టుని తాళము అని అంటాం. సో మనం కూడా అలా నిటారుగా కొబ్బరి చెట్టులా, తాటి చెట్టులా ఉంటాం. మన వెన్నుముక అని తాటి చెట్టులా ఉంటుంది. చూసారా అలా రింగులు అలా ఉంటుంది కదా, అలాగే మన వెన్నుపూస కూడా, వెన్నుముక కూడా అలాగే ఉంటుంది. ఆ వెన్నుముక కనుక సరిగ్గా నిటారుగా ఉన్నట్లయితే మన యొక్క నాడీ మండల వ్యవస్థ మొత్తం శరీరంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని, అన్ని గ్రంథుల్ని అదే కంట్రోల్ చేస్తుంది. అందుకే వెన్నుముకతో మనం మొదలెడతాం యోగా అనేది. ఆ వెన్నుముకను సరిచేయటంతో యోగా మొదలవుతుంది. ఏదైతే వెన్నుముకకు సంబంధించినటువంటి సమస్యల్ని పూర్తిగా నిరోధించేటువంటి ఆసన వర్గం ఉందో ఆ ఆసన వర్గాన్నే తాళాసన వర్గం అని అంటాం. సో మనం ఈరోజు ఆ తాళాసన వర్గంతో మనం ఆసనాలు మొదలెడతాం, ఉపవిన్యాసాలతో మొదలెడతాం. తాళాసనం అంటే కేవలం ఇదే కాదు. ఈరోజు చూస్తారు కదా, మన వెన్నుముక సమస్యలన్నీ దూరం అయ్యాయంటే, అంటే మీరు అనుకోవచ్చు, అంటే సార్ మరి నాకు నడుము నొప్పి ఏమీ లేదు, నాకు మెడ నొప్పి ఏమీ లేదని అనుకోవచ్చు. అన్నంత మాత్రాన మీ యొక్క వెన్నుముక సమతుల్యంలో ఉందనేటువంటి విషయం మీరు పరీక్షించుకోవాలి. నిజంగా సమతుల్యంలో ఉందా?
ఇలా పెట్టి చూసుకోవాలి, ఇలా పెట్టి చూసుకోవాలి, ఇలా పెట్టి చూసుకోవాలి. నిజంగా సెంటర్ లైన్లో మీడియల్ లైన్ అని అంటాం, ఇలా లైన్ గీయాలి. ఇలా లైన్లో నిజంగా సమతుల్యత ఉందా లేదా. ఆ తర్వాత మీ యొక్క ఫ్రాంటల్ ప్లేన్ అని అంటాం. ఫ్రాంటల్ ప్లేన్ అని అంటే ఇలా మీరు నిల్చున్నప్పుడు మీ యొక్క లైన్ ఇలా గీస్తే మీ ఫ్రాంటల్ ప్లేన్లో మీరు నిజంగా మీ యొక్క వెన్నెముక సమస్య ఉందా లేదా అనేది బయటపడుతుంది. ఇక్కడ కర్వేచర్ ఎక్కువగా ఉందా, మీ మెడ ముందుకు వెళ్ళిందా, ఇవన్నీ కూడా వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలే. ఎవరైతే తీవ్రమైనటువంటి తలనొప్పితో బాధపడుతూ ఉంటారో, ఋతుక్రమం సంబంధితమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో, సైనస్ ప్రాబ్లంతో, కోల్డ్తో పదే పదే జలుబు చేయటం లాంటి సమస్యలతో బాధపడతారో, చెవిపోటుతో బాధపడతారో, వెనికిడికి ఎవరికైతే ఎప్పుడు వెనికిడి ప్రాబ్లం ఉంటుందో, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే మీ యొక్క శిరస్సు భాగాన్ని మోసేటువంటి వెన్నెముక యొక్క పై భాగం ఏదైతే ఉంటుందో ఆ పై భాగం అనేది కొంచెం డిస్టర్బ్ కావటం వల్ల, ఈ కింద ఉండేటువంటి వెన్నెముక నుండి డిస్టర్బ్ కావటం వల్ల ఇలాంటి సమస్యలు కోకలుగా వస్తాయి. మీరు కేవలం వెన్నెముక అనగానే మీకు ఏ మెడ నొప్పో లేకపోతే నడుము నొప్పో ఇదే వెన్నెముక సమస్యలని మీరు అనుకుంటున్నారు. అందుకే మీ యొక్క బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు బ్రెయిన్కి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సర్క్యులేషన్ ఏంటంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాం. అంటే దాన్నే సాక్రోక్రేనియల్ పంప్ అని అంటాం, సాక్రమ్ క్రేనియం పంప్ అని అంటాం. ఆ సాక్రోక్రేనియల్ పంప్ ఏదైతే ఉంటుందో అది నిరంతరం మీ యొక్క బ్రెయిన్లో ఒక ఫ్లూయిడ్, ఒక ద్రావణం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మీ సుషుమ్నా నాడి ఏదైతే ఉందో కెనాలిస్ సెంట్రాలిస్ అని అంటాం. ఆ సుషుమ్నా నాడి ద్వారా ఈ ద్రావణం అనేది ఎప్పుడు కూడా మీ యొక్క మెదడుని తడుపుతూ ఉంటుంది. మీ మెదడు అనేది ఆ ద్రావణంలో తేలి ఆడి ఉంది. ఈ భాగం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ పంపు మీద ప్రెషర్ పడుతుంది. సో ఆ యొక్క సాక్రోక్రేనియల్ పంపు ఫ్రీగా పంపు కావట్లేదు అనుకోండి, సో లైన్ చోక్ అయిపోయింది అనుకోండి, ఏమైతే ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ పెరగడం వల్ల మీకు మైగ్రెయిన్, తలనొప్పి ఇలాంటి సమస్యలు కోకొలలు వస్తూ ఉంటాయి. సో ఈ ఆసన వర్గం ఏదైతే ఉందో ఈ ఆసన వర్గం అనేది చాలా ముఖ్యం. ఈ ఆసనం వేస్తే చాలు అలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఆ వెన్నెముకని మళ్ళీ మనం సరిచేయచ్చు. దాన్ని అట్లా C1, C2 ఏదైతే అంటాం, C4, C5, C6, C7, ఈ యొక్క వీటికి మనం సరిచేయచ్చు. వీటిని సరిచేసేటువంటి మెడలో ఉండేటువంటి ఫ్లెక్సార్స్ ఏవైతే ఉంటాయో, మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ అనేవి ఫ్రీ కావాలి, అవి ఫ్రీ అయిపోవాలి. అవి ఫ్రీ కావాలంటే దీన్ని ట్రేపీజియస్ అని అంటాం, ఇది ఫ్రీ కావాలి. సో అది కావడానికి మనం ఈ తాళాసనానికి మించినటువంటి ఆసన వర్గం ఇంకొకటి లేదు. అందుకే ఏ ఆసనం అయినా కూడా యోగాలో ఆసనాలు మొదలయ్యేదే వెన్నుముకని సరి చేసేటువంటి ఆసనాలతో మొదలవుతుంది. తద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సగం సమస్యలు దూరం అవుతాయి. బాగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరి వెన్నుముకకు సంబంధించినటువంటి ఆసనాలు ఈ తాళ ఆసనమే కానీ ఈ ఆసనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సో వెన్నుముకని సరిచేయాలి అని అంటే కేవలం 5 రకాలుగా మాత్రమే మనం సరిచేయచ్చు. ఆ విషయాన్ని కూడా ఎన్నో రకాలుగా సరిచేయచ్చు అని మీరు అనొచ్చు. లేదండి, కేవలం 5 రకాలుగా మాత్రమే మీరు వెన్నుముకని సమస్యల్ని సరిచేయచ్చు. ఎందుకని అలా చెప్తున్నారు అని అంటే వెన్నుముక కేవలం ముందుకి, వెనక్కి, ఆ తర్వాత ఇటుపక్కకి, ఇలా తిరగటం, ఇలా తిరగటం, ఓబ్లిక్ అని అంటాం, ఇలా యాంగిల్ ఏదైతే తిరుగుతాం, ఈ 5 డైరెక్షన్స్లో మాత్రమే వెన్నుముకని మనం వ్యాయామం చేయవచ్చు. అందుకే దీన్ని 5 రకాలుగా సరి చేసేటువంటి పద్ధతి కేవలం యోగాలో మాత్రమే ఉంది. ఎవరైతే ఫిజియోథెరపీ చదువుతున్నారో, ఎవరైతే మెడికల్ సైన్స్ చదువుతున్నారో వాళ్ళకి అనాటమీ, శరీర శాస్త్రం బాగా వచ్చు, వాళ్ళకి ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. వెన్నుముకని కేవలం 5 రకాలుగా మాత్రమే వెన్నుముకని వంచొచ్చు. వెన్నుముకని సరిచేయాలంటే కేవలం 5 ఆసనాలు మాత్రమే. అందుకే ఆసనాలు మొదలయ్యేదే వీటితో. సో మొదలు ఇందులో చాలన తాళాసనం అని అంటాం. సో ఈ యొక్క నెక్ ఫ్లెక్సార్స్ని ఫ్రీ చేయటం కోసం
వాటిని బలంగా చేయటం కోసం, ఇక్కడ ఉండేటువంటి కండరాలని వదులుగా చేయటం కోసం ఆ కండరాల పేర్లు నెమ్మది నెమ్మదిగా మీకు రాబోయేటువంటి కాలంలో నేను స్పష్టంగా చెబుతాను. ఏ కండరం ఎలా పనిచేస్తుంది, ఏ ఫ్లెక్సర్ ఎలా ఏ నాడి, ఇక్కడ ఉండేటువంటి ఏ నరం ఏ పని చేస్తుంది. ఈ కండరం చెప్పాను కదండి, అప్పర్ ట్రేపిజియస్ అని అంటాం. ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి క్యాపిటస్ మజిల్ అని అంటాం. ఈ క్యాపిటస్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మీకు నెమ్మది నెమ్మదిగా అర్థమవుతాయి. ఇప్పుడు నేను పూర్తి సాంకేతికమైనటువంటి భాష మాట్లాడితే సో మీరు ఏంటంటే చేయటానికి ఉత్సాహం ఎక్కువ, కానీ చేసేటువంటి పద్ధతి శాస్త్రీయంగా ఉండటం కోసం మీకు శాస్త్రీయంగా చెప్పాలి. అప్పుడే మీకు తెలుస్తుంది. లేకపోతే ఎవరు చెప్పినా శాస్త్రీయతని అనుకుంటారు. అందుకే మన పూర్వీకులు చాలా గొప్ప శాస్త్రవేత్తలు. సెయింట్ అంటే గొప్ప సైంటిస్ట్. ఎవరైతే పరమాత్మని, సింగులారిటీని, పరబ్రహ్మని, హోలీ స్పిరిట్ని, అల్లాని ఎవరైతే పొందారో అంటే వాళ్ళు కేవలం సత్యాన్ని మాత్రమే దర్శనం చేస్తారు, సత్యాన్నే చూస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు. సో అందుకే యోగా అనేది ఒక గొప్ప శాస్త్రం అని ప్రపంచమే అంగీకరించింది. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయంలో అమెరికాలో వాళ్ళు మనకు ఉండేటువంటి సమస్యల్ని యోగా ద్వారా ఎలా నివారించుకోవచ్చో దాని మీద పుస్తకాన్నే వాళ్ళు ప్రచురించారు. అలాంటి పుస్తకం చదివితే ఎంతో ప్రయోజనం. అంటే చెప్తున్నానండి, యోగా ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే పాశ్చాత్య దేశంలో ఉండే వైద్య కళాశాలలే సాక్షాత్తు యోగా పుస్తకాలని ప్రింట్ చేశాయి. మరి సో ఆ శాస్త్రీయత అనేది నిరూపింపబడింది. సో అందుకే మనం శాస్త్రబద్ధంగా నేర్చుకుంటాం. మీకు తెలిసిపోతుంది కదండి. ఏమంటాడు పతంజలి, యోగా అంటే పుస్తకాలు చదవటం కానీ లేకపోతే ఏదో టీవీలో వినటం కానీ అలా కాదు. అనుభవ, ప్రత్యక్ష, అనుమాన, ఆగమ, ప్రమాణ అని చెప్తాడు. సో అందుకే ప్రత్యక్షంగా ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో అప్పుడు నీకు యోగా ఎప్పుడైతే ఆ సుఖాన్ని, ఆ ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవిస్తావో అప్పుడు యోగా గురించి నీకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే 10 మందికి చెప్తావు. ఎందుకని నువ్వు ప్రత్యక్షంగా అనుభవించేవు కనుక, ఆ అనుభూతిని పొందేవు కనుక.